పార్టీ పెట్టడం పక్కా కన్నీటి సాక్షిగా చెప్పిన కవితక్క. కల్వకుంట్ల కవిత నిండు సభలో ఏడ్చారు, భావోద్వేగానికి గురయ్యారు. తన రాజీనామాని ఆమోదించాలని మండలి చైర్మన్ ని వేడుకున్నారు. త్వరలో కొత్త పార్టీ పెడతాను అని ప్రకటించారు. తెలంగాణ శాసనమండలిలో ఎమ్మెల్సీ కవిత కన్నీటి పర్యంతమయ్యారు. సమ్మక్క సారళమ్మ జాతరపై జరిగిన చర్చలో పాల్గొన్న కవిత శాసనమండలిలో ఇదే తన చివరి ప్రసంగమన్నారు. తెలంగాణ కోసం త్యాగాలు చేసిన వారిని గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. తెలంగాణకు ఒక స్వీయ రాజకీయ అస్తిత్వం వస్తుంది అనుకున్నాం అధ్యక్ష. కానీ ఉద్యమకారులకు, ఉద్యమ సహచరులకు అధ్యక్ష, ఉద్యమంలో రాత్రి పగలు పనిచేసిన వాళ్ళకు, కష్టకాలంలో అండగా ఉన్న వాళ్ళకు అధ్యక్ష, అందరిని ఆగం చేస్తారు అనుకోలేదు అధ్యక్ష. ఐఎమ్ సారీ, ఐఎమ్ రియల్లీ గెటింగ్ ఎమోషనల్. బీఆర్ఎస్ తనను సస్పెండ్ చేశాక కూడా ఆ పార్టీ ద్వారా వచ్చిన పదవిలో కొనసాగడం తనకు నచ్చడం లేదన్నారు కవిత. తన రాజీనామాను ఆమోదించాలని మండలి చైర్మన్ ను కోరారు. కవిత రాజీనామాపై స్పందించిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి బాధలో భావోద్వేగంతో చేసిన రాజీనామాపై పునరాలోచించుకోవాలని సూచించారు. కవిత గారి యొక్క ఆవేదన, భావోద్వేగం మేము అర్థం చేసుకుంటాం. భావోద్వేగాల మధ్య రాజీనామా చేయడం అంత సమంజసం కాదనేటువంటి ఉద్దేశంతోనే ఆ రోజు అదే చెప్పాను, ఈ రోజు కూడా అదే చెప్తున్నాను. మీరు ఆలోచన చేయండి, పునరాలోచన చేయండి. భవిష్యత్తు అనేటువంటిది ఎట్లా ఉంటుంది అనేది కాలమే నిర్ణయిస్తుంది. కాబట్టి భావోద్వేగంలో, ఆవేదనతోనే తీసుకునే నిర్ణయాలు ఒకసారి సక్రమ బాటలో పట్టకపోవచ్చు. కాబట్టి మరొకసారి మీరు ఆలోచన చేయమని నేను రిక్వెస్ట్ చేస్తాను. రాజీనామాపై పునరాలోచన లేదని, తన రాజీనామాను ఆమోదించాలని మరోసారి మండలి చైర్మన్ ను కోరారు కవిత. డెఫినెట్గా ఆడబిడ్డను కాబట్టి కొంత ఆవేదన తట్టుకోలేకపోతా ఉన్నా అధ్యక్ష. తమరి ముందు మాట్లాడేటప్పుడు కొంత ఎమోషన్ అవుతా ఉన్నా. బట్ ఈ 4 months మీరు ఇచ్చిన సమయంలో చాలా సుదీర్ఘంగా ఆలోచన చేసుకున్నాను అధ్యక్ష. దయచేసి రిజైన్ చేయడానికి మీరు నా రెసిగ్నేషన్ యాక్సెప్ట్ చేయమని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నా అధ్యక్ష. థ్యాంక్ యూ. జై తెలంగాణ. త్వరలో కొత్త పార్టీ పెట్టబోతున్నట్టు ప్రకటించారు కల్వకుంట్ల కవిత. తప్పకుండా తెలంగాణ జాగృతి ఒక పార్టీగా ఎదుగుతుంది, పొలిటికల్ పార్టీగా ఎదుగుతుంది. ఈ పార్టీ మరి తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి పనిచేస్తుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి పార్టీ ఎప్పుడు ఏంది, విధి విధానాలు ఏందన్న అన్ని చిన్న చిన్న సాంకేతిక అంశాలు. కానీ రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి పోటీ చేయడానికి, నిలబడి వారి యొక్క హక్కుల్ని కాపాడడానికి, ప్రజల పక్షాన పనిచేయడానికి తెలంగాణ జాగృతి ఒక శక్తిగా ఖచ్చితంగా చట్టసభల్లో తిరిగి అడుగు పెడుతుందనే విషయాన్ని ఎటువంటి అనుమానం లేకుండా నేను ఇవాళ తెలియజేస్తా ఉన్నాను. ఉద్యమకారులంతా తనకు మద్దతు తెలపాలని, పార్టీలో చేరాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్సీ. తల్లిగారింటి నుంచి ఒక అవమాన భారంతో ఇంటి పార్టీ నుంచి నేను ఇవాళ అన్ని బంధనాలు తెంచుకొని బయటకు వస్తా ఉన్నా. అది కేవలం నా ఆత్మగౌరవం కోసం జరుగుతున్న పోరాటం ఇది. నాలాగా తెలంగాణ ఆడబిడ్డలందరికీ కూడా రేషం ఎక్కువ. మనం ఎవరి మీద ఆధారపడం, ఎవరినేమి అడగం. కానీ అవమానిస్తే మాత్రం చూస్తూ ఊరుకోము. అత్యంత అవమానకరంగా నన్ను పార్టీ నుండి బయట పంపినారు. ఖచ్చితంగా నేను ఈ రాష్ట్రంలో ప్రజల పక్షాన నిలబడి పనిచేస్తాను. ఆ దేవుడి దయతో, ప్రజల దయతో గొప్ప రాజకీయ శక్తిగా తెలంగాణలో ఎదుగుతాం. తెలంగాణలో ఇప్పటికే చాలా పార్టీలు పురుడు పోసుకున్నాయి. అందులో చాలా వరకు కనుమరుగైపోయాయి. కవిత పార్టీ భవిష్యత్ ఎలా ఉంటుందో చూడాలి మరి.